ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మాన్ని తాత్కాలికంగా అధర్మం డామినేట్ చేయొచ్చు. అధర్మానికి నేరేటివ్ థింకింగ్ ఎక్కువ. మన దేశంలో కూడా హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి విలువ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ట్రాప్లో పడ్డటువంటి వాళ్ళు అదే రూట్లో మాట్లాడుతుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వెళ్ళినప్పుడు వెటకారం చేసినటువంటి వాళ్ళు ఎవరు? అన్యమతస్థులు కాదు, స్వమతస్థులే. అట్లాగే ప్రతిసారి కూడా ధర్మం మొదట పరీక్షను ఎదుర్కొంటుంది, తర్వాత స్థిరంగా నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, నిన్న గోశాలకు సంబంధించినటువంటి మరణాలు ఎక్కడ చచ్చిపోయినాయి? అబద్ధాలు. ఆ తర్వాతన 43 చచ్చిపోయినాయి, 42 చచ్చిపోయినాయి. అయితే అవి 3 నెలలు అన్నారు. ఓవరాల్గా ఏడాది మొత్తం మీద 191 చనిపోయినాయి గత ఏడాది కాలంలో. ఆధారాలతో సహా బయటపడింది కదా. ధర్మమే తెలిసింది కదా. ఇప్పుడు అధర్మం దాచేద్దామని చూస్తే ధర్మం బయటికి తెప్పించిందిగా ఈ గొడవ సందర్భంలో.